వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి మూవీ ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టింది. సినీ హిస్టరీలోనే ఒక మైలురాయిలుగా మిగిలింది ఈ మూవీ. మరి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ తనదైన శైలిలో ఈ మూవీని డైరెక్ట్ చేయడం, మరి అటు దీపికా పదుకోనే సుమతి క్యారెక్టర్లో కానివ్వండి, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కానివ్వండి, ఇంకా ప్రభాస్ లెవెల్, కమల్ హాసన్, ఇవన్నీ కూడా మనం ఆ మూవీ గురించి చూసాము. ఆ మూవీ సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. మరి ఆ మూవీకి సీక్వెల్ గా కల్కి 2 మూవీ వస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ లో మన అమితాబ్ బచ్చన్ గారి మీద కొన్ని సెట్ వేసి కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మరి ఈ నెలాఖరు నుంచి కూడా ప్రభాస్ కూడా ఇందులో జాయిన్ అవుతారు. మరి కొన్ని రోజుల్లోనే కమల్ హాసన్ గారు కూడా జాయిన్ అవుతారనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి అటు ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ కానివ్వండి, కమల్ హాసన్ ఫ్యాన్స్ కానివ్వండి, ఓకే కల్కి 2 వస్తుంది. మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే నాగ్ అశ్విన్ డైరెక్షన్ కి ఫిదా అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కల్కి 2 త్వరలోనే రిలీజ్ కాబోతుంది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది కూడా షూట్ అవుతుందంటే ఓకే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ త్వరగానే రిలీజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అసలు అమితాబ్ బచ్చన్ గారి మీద ఎటువంటి సీన్స్ షూట్ చేస్తున్నారు, ఇటువంటి అంశాలకు మనం వెళ్ళినట్లయితే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు ఏ విధంగా ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశారో మనకు తెలిసిన విషయమే. ఇక స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి కల్కి 2898 పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్నటువంటి కల్కి 2 చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్ లో అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. శంకర్పల్లిలో ఏదైతే స్పెషల్ సెట్ వేశారో ఆ స్పెషల్ సెట్ లో అమితాబ్ బచ్చన్ గారి పైన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అశ్వత్థామ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి. ఈ నెలాఖరు నుంచి కొద్ది రోజుల పాటు ప్రభాస్ కూడా ఈ చిత్రీకరణలో పాలు పంచుకోనున్నట్లు సమాచారం. మరి ప్రెసెంట్ ఏదైతే అమితాబ్ బచ్చన్ గారి పైన కీలక షూట్ చేస్తున్నారో మరికొన్ని రోజుల్లో ప్రభాస్ కూడా వచ్చి జాయిన్ అయితే మరి వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఉంటాయా. మనం చూసాము అక్కడ ఆ బుజ్జి అనే కారు కూడా ఏ విధంగా ఈ మూవీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా ప్రభాస్ ఇందులో కర్ణగా, భైరవగా 2 పాత్రల్లో కూడా ఆయన నటిస్తున్నట్టు తెలుస్తుంది. అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్ గా కమల్ నటిస్తున్నారు. ఇక తొలి భాగంలో దీపికా పదుకోనే చేసిన సుమతి పాత్రను 2వ భాగంలో ఎవరు పోషిస్తారన్నది తేలాల్సి ఉంది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. మరి మనం చూసాము ఈ మూవీ నుంచి ఏదైతే దీపికా పదుకోనే ఉందో, దీపికా పదుకోనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలిమినేట్ నేను తప్పుకుంటున్నానని ఆమె గతంలోనే ప్రకటించింది. మరి తర్వాత చాలా పేర్లు కూడా వినిపించాయి. మరి ఈ సుమతి క్యారెక్టర్ కి సెకండ్ కల్కి 2 సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అందులో ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా మరి కమల్ హాసన్ గారు కూడా త్వరలోనే సెట్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి అమితాబ్ బచ్చన్ ప్రెసెంట్ అయితే సెట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, షూట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ప్రభాస్ కూడా యాడ్ అవుతారు. వీళ్ళందరితో అయిన తర్వాత కమల్ హాసన్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కల్కి 2 పైన ఎవరు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.